ఖమ్మం జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పుట్టగొడుగుల్లా సందుకొకటి వెలిసిన ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా, టెక్నీషియన్లను నియమించకుండా అర్హతలు లేని వ్యక్తులే అడ్డగోలుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆర్ఎంపీల మధ్యవర్తిత్వంతో కాసుల కోసం కక్కుర్తిపడి ప్రపంచాన్ని చూడకముందే పసికందులను తల్లి కడుపులోనే చిదిమేస్తున్నారు. స్కానింగ్ చేసి ఆడ మగ చెప్పేందుకో రేటు, అబార్షన్ చేసేందుకు మరో రేటు వసూలు చేస్తూ రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు, నకిలీ టెక్నీషియన్లు, మెడికల్ షాపుల యజమానులు, ఆర్ఎంపీ వైద్యులే కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆడపిల్లో మగపిల్లాడో తెలుసుకోవాలంటే 5,000 చెల్లించాల్సిందే. ఆడపిల్ల అయితే పేరెంట్స్ కు ఇష్టం లేకుంటే అబార్షన్ చేసేందుకు సిద్ధమవుతారు. అబార్షన్ కష్టమైతే ఉచితంగా డెలివరీ చేస్తామని చెబుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు. అంతేకాదు, పుట్టిన పాపను ఇచ్చేస్తే 20,000 రూపాయలు ఇస్తామని కూడా ఆశ చూపిస్తున్నారు. మా చెల్లికి 7th మంత్ అయితే మేము కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉండి మేము ప్రైవేట్ మయూరి హాస్పిటల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ వెళ్ళిన తర్వాత స్కాన్ తీసి మేలో ఫిమేలో చెప్తా అన్నారు. ఆ స్కాన్ అలా చెప్పడానికి 5,000 అడిగారండి మాకు. తర్వాత అవి ఒకవేళ నిజంగా మేల్ అయితే మాత్రం మేమేం చేసేది ఏం లేదు, ఫిమేల్ అయితే మాత్రం మాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే సరే అది కూడా మేమే చూసుకుంటామండి, ఫిమేల్ అయినా కానీ దానికి కూడా మేము చెప్తాము, అబార్షన్ చేద్దాము, మీకు అంత ప్రాబ్లం ఉంటే. అది కూడా అంత చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు 7th మంత్ కాబట్టి అని చెప్పారండి. ఒకవేళ అమ్మాయి అయితే డెలివరీ ఇది అబార్షన్ కష్టమైతే ఈ 2 months కూడా మేమే మెడిసిన్ ఖర్చు అన్నీ పెట్టుకొని ఆ బేబీని మాకు ఇచ్చేసి వెళ్తే మీకు ఒక 20,000 ఏర్పాటు చేస్తామని చెప్పారండి. మాకు ఇబ్బందిగా ఉండి బయటకు. పుట్టేది ఆడపిల్ల అని కన్ఫామ్ అయితే మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది ఈ మెడికల్ మాఫియా. అబార్షన్ సాధ్యం కాని పరిస్థితుల్లో ఉచితంగా మందులిచ్చి డెలివరీ చేస్తామంటున్నారు. కానీ పాపను మాత్రం వారికే ఇచ్చేయాలట. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను అబార్షన్ చేయించుకోవడానికి ఖమ్మం వచ్చాను. చేయించుకోవడానికి 5,000 అడిగారు. 7వ నెల కాబట్టి కొంచెం భయపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడు కూడా ఆ అమ్మాయి అవుతుందేమో అని భయం వేసి చేయించుకుందామని వస్తే అబార్షన్కి 5,000 అని అడిగారు. స్కాన్ చేశారు. స్కానింగ్లో అమ్మాయి అని చెప్పి అన్నారు. 7th మంత్ కాబట్టి సర్జరీ చేసి తీసేస్తాము అని చెప్పారు. అమ్మాయిని ఉంచుకుంటామన్నారు. కావాలి అంటే అమ్మాయిని ఉంచుకొని అమ్మేస్తాము అని అన్నారు. అమౌంట్ ఇస్తా అన్నారు. అబార్షన్కి అయితే 20,000 అడిగారు. దానికి 23,000 అలా ఇస్తామని చెప్పారు. 23,000-25,000 ఇస్తా అని చెప్పారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఆడపిల్ల అయితే అబార్షన్ చేయిస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లలని అమ్ముతున్నట్లుగా తమకు ఫిర్యాదులు అందినట్లుగా చెబుతున్నారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేపట్టామంటున్న అధికారులు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిజమని తేలిందంటున్నారు. మేము ఒక ఆర్ఎంపీ ద్వారా మేము ఇక్కడికి ఖమ్మంలో ఉన్న హాస్పిటల్కి వచ్చామండి. తన ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. వాళ్ళ అత్తగారు కూడా తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ అమ్మాయి అయితే తన అవసరం మాకొద్దు, రావాల్సిన అవసరం లేదని అన్నారు. అందుకోసమే ఎట్లయినా కానీ వచ్చి తెలుసుకోవాలి అని ఖమ్మంలో చెప్తున్నారని తెలిసింది. అలా ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని పట్టుకొని ఖమ్మంకి వచ్చామండి. వచ్చిన తర్వాత మాకు స్కానింగ్ తీస్తామమ్మా, 5,000 ఖర్చు అవుతుందని అన్నారు. స్కానింగ్ కోసం 5,000 ఇచ్చేసామండి. అయితే 7వ నెలని తెలిసిన తర్వాత కొంచెం ఇబ్బంది ఉంటుంది, బేబీ అడ్డంగా ఉంది, మీకు మాత్రం మరి దీనికి ఖర్చు అవ్వాలంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అబార్షన్ చేసిన ఇంతకీ ఇదంతా కాకుండా ఉంటే మాత్రం మీకు ఒక పని చెప్తాము, మీ 2 నెలలు కూడా మేమే మందులు అవన్నీ ఖర్చు పెట్టుకొని ఫ్రీగా ఇస్తాము, డెలివరీ మేమే చూసుకుంటాము, తర్వాత ఆ అమ్మాయిని మాకు ఇచ్చేసేయండి, మీకు ఒక 20,000 ఇస్తామని చెప్పారండి.
అందుకోసమే మేము అవన్నీ చెప్పిన తర్వాత అన్ని టెస్టులు చేయించుకున్నాము. మళ్ళీ బ్లడ్ లేదు అనేసరికి కంగారు పడి చేయించుకోకుండా వెళ్ళిపోయామండి. మేము ఒక ఆర్ఎంపీ ద్వారా మేము ఇక్కడికి ఖమ్మంలో ఉన్న హాస్పిటల్కి వచ్చామండి. తన ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. వాళ్ళ అత్తగారు కూడా తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ అమ్మ అయితే తన అవసరం మాకు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు అంటే మెడికల్ మాఫియా మొత్తం కుమ్మక్కైనట్లుగా తెలుస్తోంది. ఇటు మెడికల్ షాప్స్ దగ్గర నుంచి మరోవైపు స్కానింగ్ సెంటర్స్ వరకు కూడా అంటే మొత్తం మెడికల్ మాఫియా కలిసి ఈ పెద్ద వ్యాపారం చేస్తున్నట్లుగా కనబడుతోంది. అంటే లోకం కూడా చూడని పసిబిడ్డని ముందుగానే బేరసారాలు చేస్తున్నారంటే అసలు ఇది ఎప్పటి నుంచి సాగుతోంది, ఎలా బయటకు వచ్చింది నాగేందర్? లక్ష్మి, ఈరోజు ఖమ్మంలో బయటకు వచ్చిన నిజాలు మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఆడపిల్ల అని తెలిసే చాలు గర్భంలోనే చిదిమేసే పరిస్థితి, కాసుల కక్కుర్తి పడి కొంతమంది చేస్తున్న వ్యాపారం ఈ రోజు వెలుగులోకి రావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఖమ్మం నగరం ఇటు తెలంగాణ రాష్ట్రంలోని అటు నల్గొండ కానీ ఇటు వరంగల్ జిల్లాలకు కానీ ఒక మెడికల్ హబ్ గా మారింది. ఇటీవల కాలంలో ఇక్కడ వైద్యం అనేది గత 10 ఏళ్లుగా వ్యాపారంగా విస్తరించి చాలా పెద్ద ఇండస్ట్రీగా మారింది. ఎటువంటి అర్హతలు లేకపోయినా, ఎటువంటి ఇతర సంబంధించిన అనుమతులు లేకపోయినా ఇక్కడ వైద్యశాలలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఏమాత్రం చదువుకోని వ్యక్తులు, 10th పాస్ కాని వాళ్ళు, ఇంటర్ పాస్ కాని వాళ్ళు కూడా కొంచెం పెట్టుబడి పెడితే చాలు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని ఆర్ఎంపీల వ్యవస్థ ద్వారా 2 చేతుల సంపాదించే అవకాశం ఉండడంతో ఇక్కడ అమాయక ప్రజలు దోచుకుంటూ గత 10 ఏళ్లుగా ఖమ్మంలో మెడికల్ వ్యాపారం పెద్ద సామ్రాజ్యంగా విస్తరించింది. ఇది క్రమంగా మాఫియాగా మారింది. ఇన్నాళ్ళు రోగులకు అనేక అవసరం లేని పరీక్షలు, ఆపరేషన్లు చేయడం వరకే పరిమితమైన ఖమ్మం మెడికల్ మాఫియా వర్గాలు ఇప్పుడు తాజాగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ లింగ నిర్ధారణ విషయాన్ని ఆడపిల్ల మగపిల్ల డబ్బుల కోసం కకృతిపడి చెప్పడం, అదేవిధంగా యథేచ్ఛగా అబార్షన్లు చేయడానికి కూడా వెనకాడపోవడం కూడా ఇప్పుడు మహిళా సంఘాలు, మహిళా లోకం నివ్వెరపోయేలా చేస్తా ఉంది. ఈ రోజు జిల్లా కలెక్టర్ కి అందిన ఫిర్యాదులతోటి స్పందించిన యంత్రాంగం కదలడంతో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు పట్టుబడిన ఆసుపత్రులను సీజ్ చేయడమే కాకుండా వారి అర్హతలను పరిశీలిస్తే నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హాస్పిటల్స్ నిర్వహించే వాళ్ళు నేర చరిత్రలుగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది కనీస విద్యార్హతలు, కనీసం డిగ్రీ కూడా పాస్ కాని వ్యక్తి 2-3 హాస్పిటల్స్ నిర్వహిస్తున్నట్టు కూడా అధికారుల విచారణ వెల్లడవడం ఆశ్చర్యపరుస్తా ఉంది. ఖమ్మంలో గత కొన్నేళ్లుగా వీరంతా ఎటువంటి అనుమతులు లేకపోయినా, అర్హతలు లేకపోయినా ఇట్లా పసిపాలనాలను చిరిమేసే వ్యాపారం చేస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మి, రైట్, ఖమ్మమైనా ఇంకా మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ వ్యాపారం జరుగుతోందా అన్న విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేందర్. 7th మంత్ అయితే మేము కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఉండి మేము మయూరి హాస్పిటల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాన్ తీసి మేలో ఫిమేలో చెప్తా అన్నారు. ఆ స్కాన్ అలా చెప్పడానికి 5,000 అడిగారండి మాకు. తర్వాత అవి ఒకవేళ నిజం మేల్ అయితే మాత్రం మేమేం చేసేది ఏం లేదు, ఫిమేల్ అయితే మాత్రం మాకు కొంచెం ప్రాబ్లం ఉంది అని అంటే సరే అది కూడా మేమే చూసుకుంటామండి, ఫిమేల్ అయినా కానీ దానికి కూడా మేము చెప్తాము, అబార్షన్ చేద్దాము, మీకు అంత ప్రాబ్లం ఉంటే అది కూడా అంత చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు 7th మంత్ కాబట్టి అని చెప్పారండి. ఒకవేళ అమ్మాయి అయితే డెలివరీ ఇది అబార్షన్ కష్టమైతే ఈ 2 months కూడా మేమే మెడిసిన్ ఖర్చు అన్నీ పెట్టుకొని ఆ బేబీని మాకు ఇచ్చేసి వెళ్తే మీకు ఒక 20,000 ఏర్పాటు చేస్తామని చెప్పారండి. మాకు ఇబ్బందిగా ఉండి బయటకు వచ్చేస్తామండి.